సో ఇక్కడ మనకి if you have never used an object-oriented programming language before, you will need to learn a few basic concepts before you can begin writing any code. This lesson will introduce you to object classes, inheritance, interfaces, and packages. Each discussion focuses on how these concepts related to the real world. So మనం ఈ కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకుంటాం. ఇది మన రియల్ వరల్డ్ కి ఎలా ఉపయోగపడతాయి అంటే మన ప్రెసెంట్ ఈ జావా ప్రోగ్రామ్ రన్ చేయడానికి ఎలా యూజ్ అవుతాయి అనేది చూద్దాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ అంటే ఏంటో తెలుసుకుందామా. సో క్లాస్ ఈజ్ నథింగ్ బట్, క్లాస్ అంటే ఏంటంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, ఆబ్జెక్ట్ గురించి మాట్లాడుకున్నాం. క్లాస్ అంటే మనకి ఒక ఇంటర్ఫేస్ అనమాట. ఇంటర్ఫేస్ మనం ఆబ్జెక్ట్ ఏమని పిలుస్తామంటే ఇంటర్ఫేస్ ఆఫ్ ఏ క్లాస్ అని చెప్తాం యాక్చువల్గా. ఇంటర్ఫేస్ అనే క్లాస్. సో క్లాస్ కి ఆబ్జెక్ట్ కి వేరియేషన్ ఏంటంటే మీకు ఒక వీడియో చూపిస్తానమ్మా. సో వీడియోలో మీకు క్లియర్ గా ఒక క్లారిటీ వస్తుంది మీకు. సో ఈ వీడియో చూడండి. సో బేసిక్ గా మనకి సో ఈ జనరల్ గా క్లాస్ అనేది కన్సిడర్ చేస్తే మనకి ఇక్కడ హ్యూమన్ అనేది క్లాస్ అయితే ఆబ్జెక్ట్స్ అనేవి ఏమవుతున్నాయి. సో హ్యూమన్ లో మనకున్న కేటగిరీస్ మ్యాన్, ఉమెన్. అలాగే ఫ్రూట్స్ లో మనకున్న కేటగిరీస్ అంటే క్లాస్ అనేది ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ ఎంపీసీఎస్ క్లాస్ తీసుకుంటున్నారు. సో ఎంపీసీఎస్ క్లాస్ లో మీరు మొత్తం స్టూడెంట్స్ అందరూ డిఫరెంట్ పర్సన్స్ అనే వాళ్ళు ఉంటారు. సో క్లాస్ అనేది ఒకటే, బట్ దాంట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ వేరు. అంటే మీరు ఆబ్జెక్ట్స్ అయితే మన క్లాస్ రూమ్ అనేది క్లాస్ అవుతుంది అనమాట. సో క్లాస్ కి ఆబ్జెక్ట్ కి వేరియేషన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. సో వీడియోలో మీకు మళ్ళీ క్లియర్గా చూపిస్తాను. సో ఎగ్జాంపుల్స్ మనకి హ్యూమన్ ఒకటి, అలాగే ఫ్రూట్ ఒకటి, అలాగే మొబైల్ ఫోన్స్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో జనరల్ గా ఈ మ్యాన్ హ్యూమన్ ఎవరైతే ఉన్నారో దాంట్లో మ్యాన్ అండ్ ఉమెన్ అని తీసుకున్నాడు. అండ్ మన ఫ్రూట్స్ విషయానికి వస్తే కనిపిస్తున్నామా మీకు. సో వాట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ అనేది ఏంటి. సో ఏదైనా మనకు ఆబ్జెక్ట్, మన కంటికి కనిపించే రియల్ వరల్డ్ ఎంటిటీని మనం ఆబ్జెక్ట్ అని పిలుస్తాం. కంటికి కనిపించే రియల్ వరల్డ్ ఎంటిటీని మనం ఆబ్జెక్ట్ అని పిలుస్తాం అన్నమాట. సో ఏదైనా ఆబ్జెక్ట్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి టేబుల్ కనిపిస్తుంది, ల్యాప్టాప్, టీవీ, క్యాట్, సైకిల్, డాగ్, కార్, ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్స్. సో దాన్ని చూడండి మనకి ఇక్కడ రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ అంటున్నాం క్లియర్ గా. రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ ఏంటవి రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్. సో 2 క్యారెక్టర్స్ అంటే మన చూసే కంటికి కనిపించే ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ కి ఒక 2 స్టేట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. 2 క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉంటాయి, 2 గుణాలు అనేవి ఉంటాయి. ఏంటి అంటే అవి ఒకటి స్టేట్, 2 బిహేవియర్. సో స్టేట్ లో మనం కన్సిడర్ చేస్తే కనుక, సో ఫర్ ఎగ్జాంపుల్ మన డాగ్ అనేది ఒక ఆబ్జెక్ట్ అయితే కనుక దానికి 2 బిహేవియర్స్ ఉంటాయి. ఎందుకంటే మన కంటికి కనిపించేది ఒకటి, దాని బిహేవియర్ ఒకటి, అంతే కదమ్మా. సో కొన్ని కుక్కలు కరిస్తే కొన్ని కుక్కలు కరవు జనరల్ గా. సో అదేంటి దాని బిహేవియర్, కరవడం అనేది దాని బిహేవియర్. కానీ మన కంటికి కనిపించేది ఏంటి. సో ఆ డాగ్ అనేది ఏ కలర్ లో ఉంది, దాని పేరు ఏంటి, దాని బ్రీడ్ ఏంటి, ఇవి మాత్రం మనకి కంటికి కనిపిస్తాయి, అంతే కదమ్మా. సో ఆ 2 స్టేట్స్ అనేవి కంపల్సరీ అది మెన్షన్ చేస్తాం. ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ కి ఉన్న కామన్ థింగ్ అనమాట అది ఆబ్జెక్ట్, ప్రతి ఆబ్జెక్ట్ కి కూడా. సో ఇక్కడ మనం ఈ 2 థింగ్స్ లో అంటే దానికి ఉన్న స్టేట్ అండ్ బిహేవియర్ కన్సిడర్ చేస్తే, అందులో స్టేట్ ని మనం జావా ప్రోగ్రామ్ లో వేరియబుల్స్ కింద కన్సిడర్ చేస్తాం. వేరియబుల్స్. అలాగే ఒక దాని పక్కన ఉన్న బిహేవియర్ ఏదైతే ఉందో ఆ బిహేవియర్ మనం ఏం చేస్తామంటే మెథడ్స్ అండ్ ఫంక్షన్స్ కింద కన్సిడర్ చేస్తాం. అవుతుందమ్మా క్లియర్ గా. సో ఆబ్జెక్ట్ అంటే ఏంటి, మన కంటికి కనిపించే రియల్ వరల్డ్ ప్రతిదీ కూడా మనకు ఒక ఆబ్జెక్టే. ఫర్ ఎగ్జాంపుల్ మన చేతిలో ఉన్న సెల్ ఫోన్ ఒక ఆబ్జెక్ట్, మన కంటికి కనిపించే ల్యాప్టాప్ ఒక ఆబ్జెక్ట్, ఒక పర్సన్ అనేవాడు కూడా ఒక ఆబ్జెక్ట్. సో ఇలా ప్రతిదీ కూడా ఒక మ్యాన్ అనేవాడు కూడా ఒక ఆబ్జెక్ట్, ఒక ఉమెన్ అనేవాడు కూడా ఆబ్జెక్ట్. అంటే మనం ఆల్రెడీ క్లాస్ కి ఆబ్జెక్ట్ కి వేరియేషన్ ఏంటో క్లియర్ గా తెలుసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తాం అనుకోండి. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మనం ముందు బీ ప్లాన్ చేస్తాం, బ్లూ ప్రింట్ ఒకటి తీసుకుంటాం. బిల్డింగ్ ప్లాన్ అనేది స్కెచ్ గీస్తాం అనమాట. ఆ స్కెచ్ గీసిన దాన్ని మనం క్లాస్ అనుకుంటే దాని మీద మనం బిల్డింగ్ కట్టి రియల్ వరల్డ్ మన కంటికి కనిపించేలా చేయడాన్ని ఆబ్జెక్ట్ అంటారు అనమాట. సో క్లాస్ కి ఆబ్జెక్ట్ కి వేరియేషన్ బాగా అర్థం చేసుకున్నామా. సో మన బ్లూ ప్రింట్ అనేది క్లాస్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. క్లాస్ హ్యూమన్ అయితే హ్యూమన్ లో మనకి ఎన్ని రకాల ఆబ్జెక్ట్స్ ఉన్నాయంటే మ్యాన్, ఉమెన్ అనే ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. లేదంటే ఒక సెల్ ఫోన్ తీసుకుంటే కనుక, మొబైల్ అనేది తీసుకుంటే అందులో మన కంటికి కనిపించే థింగ్స్ అనేవి ఆబ్జెక్ట్స్ కింద కన్సిడర్ అవుతాయి. ఇప్పుడు మన రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ లో ఒక ఎగ్జాంపుల్ ఒక డాగ్ ని తీసుకుంటాం. సో ఈ డాగ్ ని తీసుకుంటాం కాబట్టి ఈ డాగ్ కూడా 2 బిహేవ్స్, 2 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, 2 గుణాలు ఉంటాయి. అది స్టేట్ అంటే మన కంటికి కనిపించేది.
ఆబ్జెక్ట్ మన కంటికి కనిపించి ఏం కనిపిస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక బైక్ చూసాం అనుకోండి. సో దాని కలర్ ఏంటి? దాని మోడల్ ఏంటి? దాని డిజైన్ ఏంటి? అనేది మాత్రం మనం చూడగలుగుతాం. కానీ అది ఎంత స్పీడ్ వెళ్తుందని దాన్ని డ్రైవ్ చేస్తేనే కదా తెలిసేది. కదమ్మా! సో అదే విధంగా మనకి ఈ స్టేట్‌లో మనం ఏదైతే చూసుకుంటున్నామో, స్టేట్ కింద కన్సిడర్ చేస్తే అవన్నీ కూడా మనం వేరియబుల్స్ కింద డిక్లేర్ చేసుకుంటాం. ప్రాజెక్ట్‌లో అదే మన తీసుకున్న ఈ పీపీటీలో లేదంటే మన జావా ప్రోగ్రామ్‌లో అది యొక్క వేరియబుల్స్ అన్నమాట. అంటే మనం సి లాంగ్వేజ్ ఆల్రెడీ డెవలప్ చేసాం. సి లాంగ్వేజ్‌లో ఫస్ట్ మనం ఏం చేస్తాం? వేరియబుల్ డిక్లరేషన్ చేస్తాం. తర్వాత ఫంక్షన్స్ డిక్లేర్ చేస్తాం. తర్వాత దానికి సంబంధించిన ఆ ఫంక్షన్స్‌ని సాల్వ్ చేయడానికి ప్రాబ్లమ్ సొల్యూషన్ అనేది రాస్తూ ఉంటాం. జావా ప్రోగ్రామ్‌లో కూడా సేమ్ అదే విధంగా ఆబ్జెక్ట్ సంబంధించి ఏదైతే ఆబ్జెక్ట్ తీసుకున్నామో దానికి సంబంధించి దానికి స్టేట్ ఏదైతే ఉందో వాటిలన్నిటిని వేరియబుల్స్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే ఇంట్, సమ్ నంబర్, క్యార్, నేమ్, సమ్ కలర్, కలర్ అనేది స్ట్రింగ్ లో తీసుకుంటాం. అదే బ్రీడ్, స్ట్రింగ్. అలాగే మనం వేరియబుల్స్ అనేవి డిక్లేర్ చేసుకుంటాం. వాటి యొక్క బిహేవియర్ బేస్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి బార్కింగ్ అని వ్యాగింగ్ టైల్ అంటే మనకి టాప్ అవ్వడం అనేది బార్కింగ్ అనేది దాని యొక్క నేచర్, దాని యొక్క బిహేవియర్ అనమాట. సో బిహేవియర్ మనం ఏం చేస్తాం అంటే మెథడ్స్ లో మెన్షన్ చేస్తాం. మెథడ్స్ లో మెన్షన్ చేయడం అంటే అర్థం ఏంటంటే ఫంక్షన్స్ లో రాయడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్ గా స్ట్రింగ్ సంబంధించిన ఫంక్షన్స్ రాస్తాం సి లాంగ్వేజ్ లో. స్ట్రింగ్ సిపివై అని, స్ట్రింగ్ కన్కాటినేషన్ అని ఇలా కొన్ని ఫంక్షన్స్ రాస్తాం. ఓకేమా? సో మన బిహేవియర్ అన్నింటిని ఫంక్షన్స్ లో రాస్తాం. స్టేట్ అంతటిని కూడా వేరియబుల్స్ కింద డిక్లేర్ చేస్తాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ వాట్ ఈస్ ఎ క్లాస్? సో క్లాస్ అంటే ఆల్రెడీ ఇప్పుడు మీకు క్లియర్ గా చెప్పాను. ఎ క్లాస్ ఈస్ ద బ్లూ ప్రింట్ ఫ్రమ్ విచ్ ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ ఆర్ క్రియేటెడ్. సో మనం ఏదైతే ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తామో వాటికి సంబంధించిన బ్లూ ప్రింట్ ని క్లాస్ అని పిలుస్తా ఉంటారు. ఆల్రెడీ ఇక్కడ కార్లు ఉన్నాయి చూడమ్మా. కార్ లో మనకి ఏం కనిపిస్తాయి? రెడ్ కలర్ కార్ అనేది కనిపిస్తుంది, బ్లాక్ టైర్స్ కనిపిస్తున్నాయి, గ్లాసెస్ కనిపిస్తున్నాయి, యాంటీనా కనిపిస్తుంది. దీని బ్లూ ప్రింట్ ఏమవుతుంది? లెఫ్ట్ సైడ్ లో మనకి డ్రా చేస్తున్నారు. ఇది యొక్క బ్లూ ప్రింట్ అవుతుంది అనమాట. ఆబ్జెక్ట్ ఎలా ఉంటుంది, బ్లూ ప్రింట్ ఎలా ఉంటుంది, వేరియేషన్ తెలుస్తుంది కదమ్మా. సో కార్ అనేది తీసుకుంటే కనుక అందులో బ్లూ ప్రింట్ అనేది క్లాస్ అయితే దాంట్లో మనం తయారు చేసే థింగ్స్ అనేవి ఆబ్జెక్ట్స్ అవుతాయి. సో క్లాస్ అంటే ఏంటో క్లియర్ అర్థమైంది కదమ్మా. క్లాస్ ఆబ్జెక్ట్ అనేది. సో in real world car is a object and it will have two characteristics. ఇందాక మన డాగ్ తీసుకున్న రెండు క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, అలాగే మన కార్ తీసుకున్న రెండు క్యారెక్టరిస్టిక్స్ అనేవి చూపిస్తాడు. అందులో స్టేట్ లో ఏదైతే మెన్షన్ చేస్తాడో దాన్ని మనం వేరియబుల్స్ కింద కన్సిడర్ చేస్తాం. అలాగే బిహేవియర్ ఏదైతే మనం చూస్తున్నామో వాటిని మనం మెథడ్స్ కింద కన్సిడర్ చేస్తాం అనమాట. అంటే స్టేట్ అంటే మన కంటికి కనిపించేవి, బిహేవియర్స్ అంటే వాటి యొక్క ప్రవర్తన, ఎలా ప్రవర్తిస్తానో మన కార్ డ్రైవ్ చేసిన తర్వాత మనకు తెలియదు కదా, నేను పక్కన కూర్చొని వెళ్ళాలి కనీసం. సో వాటిని మనం మెథడ్స్ కింద కన్సిడర్ చేస్తాం అనమాట. ప్రతి ప్రోగ్రామ్ కి ఈ రెండు కామన్. క్లాస్ కి, ఆబ్జెక్ట్ కి వేరియేషన్ అర్థం చేసుకోండి. ఒక ప్రోగ్రామ్ ఇచ్చాడు ఇక్కడ యాక్చువల్ గా. సో ప్రోగ్రామ్ ఇంకా తెలియదు కాబట్టి నేను డైరెక్ట్ గా మన కాన్సెప్ట్కి వెళ్ళిపోతున్నాను. సో ఇక్కడ మనం క్లాస్ అనేది కన్సిడర్ చేసుకుంటాం. ఆల్రెడీ మీ క్లాస్ అనేది క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ క్లాస్ అనేది బ్లూ ప్రింట్. కింద మన వీడియోలో డిస్కస్ చేసినట్టుగా క్లాస్ అనేది బ్లూ ప్రింట్. అండ్ ఆబ్జెక్ట్ అనేది ఏంటి? ఆబ్జెక్ట్ అనేది ఏంటి? మనకి కంటే కనిపించే రియల్ వరల్డ్ ఎంటిటీని మనం ఆబ్జెక్ట్ అని పిలుస్తాం. దాని గురించి మ్యాటర్ రాయాలనుకుంటే ఇక్కడ మనకి క్లియర్ గా ఇవ్వడం జరిగిందమ్మా. బ్రాకెట్ లో పాయింట్ సరిపోతుంది మనకి ఈ ఆబ్జెక్ట్ కి క్లాస్ కి వేరియేషన్ అనేది. ఆబ్జెక్ట్ ఈజ్ రియల్ వరల్డ్ ఎంటిటీ. సో మన కంటికి కనిపించేది ప్రతిదీ కూడా ఆబ్జెక్టే. అదేం చేస్తుంది? టు రిప్రజెంట్ ఏ ఫిజికల్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్. సో మన బ్లూ ప్రింట్ నుంచి ఫిజికల్ పార్ట్ ని మనకి చూపిస్తుంది క్లాస్ అనేది. సో అందుకే మనం ఆబ్జెక్ట్ ఏమని పిలుస్తాం అంటే ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్ అని కూడా మనం పిలుస్తాం అనమాట. సో ఆబ్జెక్ట్ కి అండ్ క్లాస్ కి వేరియేషన్ తెలిసింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మన ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ చూద్దాం. సో ఇన్హెరిటెన్స్ అంటే అర్థం ఏంటంటే inheritance provides a powerful and natural mechanism for organization and structuring your software. Now we will explain how classes inherit states and behavior from their superclasses and explain how to derive one class from another using the simple syntax provided by the Java programming language. So inheritance అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ మనం లాస్ట్ టైం డిస్కస్ చేసినట్టుగానే పేరెంట్స్ చిల్డ్రన్స్. సో మనకి జనరల్ గా పేరెంట్స్ యొక్క క్వాలిటీస్ కొన్ని ఏదైతే ఉన్నాయో అవి మనకి పిల్లలకు రావడం జరుగుతుంది. అంటే నువ్వు వచ్చి మీ నాన్నలాగే ఉన్నారు, లేదంటే నువ్వు వచ్చి మీ అమ్మలాగే ఉన్నావు, అండ్
వచ్చి మీ నాన్న చేసినట్టు చేస్తున్నాం అంటారు, మీ అమ్మగారు చేసినట్టు చేస్తాం అని చెప్పేసి కొన్ని క్వాలిటీస్ అనేవి డిరైవ్ అవుతాయి అన్నమాట. సో అదే విధంగా మనం క్లాసెస్ కింద క్రియేట్ చేసుకున్న థింగ్స్ అనేవి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఏ అనేది నేను ఒకటి క్రియేట్ చేశాను అనుకుందాం. సో ఈ క్లాస్ ఏ యొక్క ప్రాపర్టీస్ క్లాస్ బికి డిరైవ్ అవుతాయి అనమాట. డిరైవ్ అంటే క్లాస్ ఏలో ఉన్న ప్రాపర్టీస్ ని మనం క్లాస్ బి లో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే అక్కడ వేరియబుల్స్ కానీ మెథడ్స్ కానీ డిక్లేర్ చేసామో వాటిని బి క్లాస్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అలా యూజ్ చేసుకోవడాన్ని మనం ఇన్హెరిటెన్స్ అంటారు అనమాట. ఇది పైన ఉన్న క్లాస్ నుంచి అంటే సూపర్ క్లాస్ లేదంటే పేరెంట్ క్లాస్ అంటారు, కింద ఉన్న సబ్ క్లాస్ లేదా చైల్డ్ క్లాస్ అంటారు. సో పైన ఉన్న క్లాస్ యొక్క ప్రాపర్టీస్ ని కింద క్లాస్ వాళ్ళు యూజ్ చేసుకోవడాన్ని ఏమంటారంటే ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ అండి. ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. సో దీంట్లో మనకి సింపుల్ ఇన్హెరిటెన్స్ అండ్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అండ్ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అనే 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇవి ఉంటాయి మన ఇన్హెరిటెన్స్ అనే దాంట్లోనే 3 కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. సింపుల్ ఇన్హెరిటెన్స్ అండ్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అండ్ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. యాక్చువల్లీ మనకి ఈ జావా ప్రోగ్రామ్ అంతా కూడా మనం ఏమని చెప్పామంటే బాటమ్ అప్ అప్రోచ్ అనుకున్నాం. యాక్చువల్లీ మనకి టాప్ టు బాటమ్ అనేది సి లాంగ్వేజ్, సి ప్లస్ లాంగ్వేజ్ లో మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. కానీ జావాకి సంబంధించి బాటమ్ అప్ అప్రోచ్ అంటాం. అందుకే మనకి యారో మార్క్స్ అనేవి పైకి చూపిస్తున్నాయి. సో క్లాస్ ఏ, క్లాస్ ఏ యొక్క ప్రాపర్టీస్ అనేవి క్లాస్ బి లో డెరైవ్ చేయబడితే, అలాగే క్లాస్ ఏ సింపుల్ ఇన్హెరిటెన్స్ లో, అదే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ తీసుకుంటే మన గ్రాండ్ ఫాదర్, పేరెంట్, చైల్డ్ ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాం అనమాట. గ్రాండ్ ఫాదర్ ప్రాపర్టీస్ ఏమో పేరెంట్స్ కి వస్తాయి, పేరెంట్స్ ప్రాపర్టీస్ ఏమో చిల్డ్రన్ కి వస్తాయి అనమాట. మల్టీ లెవెల్ అంటాం అనమాట. అంటే ఒక క్లాస్ యొక్క ప్రాపర్టీస్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ లో యూజ్ చేసుకోవడాన్ని మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. సో హైరార్కికల్ ఏంటి? హైరార్కికల్ అంటే ఏంటంటే ఇది కూడా సేమ్ అదే విధంగా కన్సిడర్ చేయొచ్చు. ఎలా కన్సిడర్ చేయొచ్చు? సో హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ లో ఇక్కడ మన క్లాస్ ఏ ప్రాపర్టీస్ అనేవి క్లాస్ బి కి రీచ్ అవుతున్నాయి, అట్ ద సేమ్ టైం సి కూడా రీచ్ అవుతున్నాయి. సో క్లాస్ ఏ కి 2 పిల్లలు ఉన్నారు. సో ఆ పైన ఏ క్వాలిటీస్ బి కూడా వస్తుంది, అలాగే పైన ఏ క్వాలిటీస్ సి కూడా వస్తాయి అన్నమాట. దీన్ని ఎలా రావడానికి మనం హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటాం. సో ఇది ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అన్నమాట. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ అనేది మీకు క్లియర్ గా చూపిస్తాను. అంటే చూడండి, ఇక్కడ మనకి హైరార్కికల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఎలా ఉంటాయి అనేది మనకు చూపిస్తున్నాను క్లియర్ గా. సో క్లాస్ ఏ అనేది తీసుకుంటే దాంట్లో మనం రాసిన స్టేట్మెంట్స్ అనేవి క్లాస్ బి లో ఎలా యూజ్ చేస్తున్నాం చూడండి. క్లాస్ బి ఎక్స్టెండ్స్ ఏ అన్నాం అనుకోండి, క్లాస్ ఏ యొక్క ప్రాపర్టీస్ ని క్లాస్ బి లో రావాలంటే ఎక్స్టెండ్స్ ఏ అంటాం. అంటే క్లాస్ ఏ లో మనం ఏదైతే స్టేట్మెంట్స్ యూజ్ చేస్తామో, క్లాస్ ఏ లో ఏదైతే స్టేట్మెంట్ యూజ్ చేస్తామో అవన్నీ కూడా బి అనే క్లాస్ లో కూడా యూజ్ చేస్తాం. అర్థమవుతుందమ్మా? ఏ ప్రాపర్టీస్ అన్ని బి లోకి ఎక్స్టెండ్ అయినాయి. అండ్ బి క్లాస్ ని మనం ఎందుకు ఈ మెయిన్ ఫంక్షన్ రాసామంటే, ఏ ప్రాపర్టీస్ అన్ని మనం ఈ బి క్లాస్ లో యూజ్ చేస్తున్నాం కాబట్టి, సో బి అనేది మెయిన్ ఫంక్షన్ అవుతుంది. అంటే మన బాటమ్ అప్ అప్రోచ్ అనుకున్నాం కదా మనం. సో బాటమ్ అప్ అప్రోచ్ అంటే అర్థం ఏంటంటే, మెయిన్ ఫంక్షన్ ఎక్కడైతే ఉందో మన ప్రోగ్రామ్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. కాకపోతే మనం ఏలో ఏదైతే క్లాస్ లో మనం స్టేట్మెంట్స్ తీసుకున్నామో అవి బి లోకి ఎక్స్టెండ్ అయ్యాయి కాబట్టి మన ఏ ప్రాపర్టీస్ ని బి క్లాస్ లో కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటారు. అలాగే మనకి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ చూడండి, ఇక్కడ క్లాస్ ఏ ఎక్స్టెన్స్ ఏ, అలాగే క్లాస్ సి ఎక్స్టెన్స్ బి. అంటే గ్రాండ్ ఫాదర్ ఏ అయితే మనం బి క్లాస్ అనేది పేరెంట్ అయితే సి అనేది చిల్డ్రన్. ఈ యొక్క గ్రాండ్ ఫాదర్ ప్రాపర్టీస్ అనేవి బిలోకి వచ్చాయి. అండ్ అదే సేమ్ టైం సి లో ఏం చేస్తుందంటే ఈ బి పేరెంట్ ఎవరైతే ఉన్నా బి అనే ప్రాపర్టీస్ అనేవి సి లోకి వచ్చాయి. సో ఈ విధంగా మనం ప్రోగ్రామ్ రాయడాన్ని ఏమని చెప్తామంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. సో దీంట్లో కూడా మెయిన్ ఫంక్షన్ అనేది సి లాంగ్వేజ్ లోనే, సి క్లాస్ లోనే ఉంటుంది అనమాట. ఎందుకంటే సి క్లాస్ లో ఈ రెండు యొక్క ప్రాపర్టీస్ దీంట్లోనే ఉన్నాయి కాబట్టి సి ఈజ్ ద మెయిన్ ప్రోగ్రామ్ అనమాట. అక్కడి నుంచి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో హైరార్కికల్ చూద్దాం. హైరార్కికల్ అంటే మనకు ఆల్రెడీ చెప్పాను, పేరెంట్ కి 2 పిల్లలు ఉన్నారు అనుకోండి, ఒక పేరెంట్ నుంచి ప్రాపర్టీస్ అని 2 పిల్లలకి షేర్ అవుతాయి. అదే విధంగా క్లాస్ ఏ యొక్క ప్రాపర్టీస్ బికి వచ్చాయి, అట్ ద సేమ్ టైం క్లాస్ సి యొక్క ఏ యొక్క ప్రాపర్టీస్ సి కూడా వచ్చాయి. చూడండి, ఇక్కడ మనకి ఎక్షన్స్ ఏ అండ్ ఎక్షన్స్ ఏ అన్నాం. ఇందాక మల్టీ లెవెల్ లో ఏం చేస్తాం, బి అన్నాం, ఎక్షన్స్ బి అన్నాం ఇక్కడ. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం, ప్రతి క్లాస్ కి పైన ఏదైతే స్టేట్మెంట్ పేరెంట్ క్లాస్ ఉందో దాని ప్రాపర్టీస్ ని ఈ క్లాస్ కి తీసుకున్నాం, అట్ ద సేమ్ టైం ఈ క్లాస్ కి తీసుకున్నాం. ఇలా చేయడాన్ని ఏమంటారంటే hierarchical inheritance అంటారు. Hierarchical inheritance. So what is abstraction? Abstraction is the process of abstracting in Java is used to hide certain details and only show the essential features of object. In other words,
ఇట్ డీల్స్ విత్ ద అవుట్ సైడ్ వ్యూ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఇంటర్ఫేస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఏదైనా సాఫ్ట్వేర్ అనేది మనం వాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ అనేది వాడుతున్నాం అనుకోండి. సో వాట్సాప్ లో మనకి ఏం కనిపిస్తాయి, జస్ట్ మన దగ్గర ఎవరైతే కాంటాక్టర్స్ ఉన్నారో వాళ్ళ స్టేటస్లు ఏంటి, అండ్ వాళ్ళు మనకి కాల్ చేసిన కాల్ వీడియోస్, వీడియో కాలింగ్ కానీ నార్మల్ కాలింగ్ కానీ కాల్ స్టేటస్, అండ్ వాళ్ళు మనకి సెండ్ చేసిన మెసేజ్ స్టేటస్ అనేవి మాత్రం మనం చూడగలం. సో మనం సెండ్ చేసిన మెసేజ్ వాళ్ళకి రీచ్ అయిందా లేదా అనేది ఏంటంటే దాని బ్యాక్ ఎండ్ ఎన్నో ప్రోగ్రామ్స్ రాసి ఉంటుంది దానికి. సో మనం సెండ్ చేసిన మెసేజ్ అనేది అవతల వాళ్ళకి రీచ్ అవ్వడానికి కోసం ఎన్నో ప్రోగ్రామింగ్స్ రాస్తారనమాట, లింక్స్ రాస్తారు. సో అవన్నీ మనకి ఏం కనిపించవు, ఆ ప్రోగ్రామింగ్ అన్ని మనకి కనిపించవు కదమ్మా. ఓన్లీ మనం జస్ట్ వాట్సాప్ ఎలా అయితే వాడుతున్నామో అది మాత్రం, అంటే మనకి ఎసెన్షియల్ పార్ట్ మాత్రమే కనిపిస్తుంది. రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో మనకు అవసరం లేదు, అంటే యూజర్కి అవసరం లేదు కదా. ప్రోగ్రామ్ వేసి ఏ రాసితే వాడికి అనవసరం. వాడికి కావాల్సింది ఏంటి, వాడు సెండ్ చేసిన మెసేజ్ వెళ్ళిందా లేదా అంతే. వాడు సెండ్ చేసిన మెసేజ్ వెళ్ళిందా లేదా అనేది కావాలంతే. అది వాడికి రీచ్ అయిందా లేదో తెలుసుకుంటే సరిపోతుంది. అంతేగాని వాడు వెనకాల ఏ ప్రోగ్రామ్ రాశాడు, ఏ లాంగ్వేజ్ వాడాడు, ఏ హార్డ్ డ్రైవ్, హార్డ్ డిస్క్ అనేది వాడాడు, హార్డ్వేర్ కాంపోనెంట్స్ వాడాడు, ఏ సాఫ్ట్వేర్ అనేది వాడాడు నాకు అనవసరం. అబ్స్ట్రాక్షన్ అనేది కూడా ఇక్కడ అంతే. ఏదైతే మనకి ఎసెన్షియల్ పార్ట్స్ ఉన్నాయో ఆ పార్ట్స్ మాత్రమే మనకి కనిపిస్తాయి. రిమైనింగ్ పార్ట్స్ అన్ని కూడా హైడ్ అయిపోయి ఉంటాయి. దాన్ని మనం అబ్స్ట్రాక్షన్ అంటారు. నెక్స్ట్, సో ఇంటర్ఫేస్. An interface is a collection of abstract methods. It means all methods are only declared in an interface. అంటే ఇంటర్ఫేస్ అంటే ఇంటర్ఫేస్ ఇస్ ఎ కలెక్షన్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. సో మనం ఆల్రెడీ అబ్స్ట్రాక్షన్ గురించి డిస్కస్ చేస్తాం. సో అబ్స్ట్రాక్ట్ అనేది వేరు, అబ్స్ట్రాక్షన్ కాన్సెప్ట్ అనేది వేరు. సో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అయితే మనం డిక్లేర్ చేసుకున్న అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అంటే మనం నెక్స్ట్ ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఆ మెథడ్స్ అనేవి ఎలా ఉంటాయి, ఎలా యూస్ చేసుకోవచ్చు అనేది. సో ఇట్ మీన్స్ ఆ మెథడ్స్ అనేవి అన్నీ కూడా మనకి ఇక్కడ దీంట్లో స్టోర్ చేయబడి ఉంటాయి. ఈ ఇంటర్ఫేస్ లో స్టోర్ చేయబడి ఉంటాయి అనమాట. అవన్నీ ఎక్కడ డిక్లేర్ చేయాలి, ఓన్లీ ఇంటర్ఫేస్ లోనే డిక్లేర్ చేయాలి. A class implements an interface, thereby inheriting and the abstraction methods of the interface. So a class implements, and a class అనేది ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనకి ఏంటంటే an interface, thereby inheriting the abstract methods of the interface. సో దాంట్లో ఉన్న అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కూడా అది ఇన్హెరిట్ చేసుకొని ఉంటుంది. ఇన్హెరిటెన్స్ వేరమ్మా, ఇన్హెరిట్ చేసుకోవడం అంటే దాంట్లో అబ్జర్వ్ చేసుకోవడం, అంటే దాంట్లో ఇంక్లూడ్ చేసుకోవడం అంటాం ఇన్హెరిటింగ్ అంటే. ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది అనమాట. ప్రోగ్రామ్స్ మీకు క్లియర్ గా తెలిస్తే తప్ప మీకు ఆ కాన్సెప్ట్ అనేది అర్థం కాదమ్మా. ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు మనకి ఆ కాన్సెప్ట్ గురించి మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎన్క్యాప్సులేషన్ ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయి అండ్ ఇంటర్ఫేస్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయి అనేది ప్రతిదీ ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనకి క్లియర్గా అర్థం అవుతుంది. సో నెక్స్ట్, వాట్ ఈస్ అన్ ఎన్క్యాప్సులేషన్? సో ఎన్క్యాప్సులేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద 4 ఫండమెంటల్, అంటే 4th కాన్సెప్ట్ అని చెప్తున్నాను అంతే సింపుల్. ద అదర్ 3 ఆర్ ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం అండ్ అబ్స్ట్రాక్షన్. సో ఇన్హెరిటెన్స్ ఆల్రెడీ తెలుసుకున్నాం, అబ్స్ట్రాక్షన్ ఆల్రెడీ తెలుసుకున్నాం. పోలిమార్ఫిజం తెలుసుకోవాలి. పోలిమార్ఫిజం ఈజ్ నథింగ్ బట్ మనకి ఒక మెథడ్ ని, పోలిమార్ఫిజం అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఒక మెథడ్ ఏదైతే తీసుకున్నామో, అంటే ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనుకోండి, అది ఒక వేలోనే కాకుండా డిఫరెంట్ వేస్ లో ఆ ప్రోగ్రామ్ ని సాల్వ్ చేయడాన్ని, డిఫరెంట్ మెథడ్స్ లో మనం సాల్వ్ చేయడాన్ని పోలిమార్ఫిజం అంటే. సో ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటో చూద్దామండి. ఎన్క్యాప్సులేషన్ ఈస్ ద టెక్నిక్ ఆఫ్ మేకింగ్ ద ఫీల్డ్స్ in a class private and providing access to the fields via public methods. If the field is declared private, it cannot be accessed by anyone outside the class, thereby hiding the fields within the class. For this reason, encapsulation is also referred as a data hiding. అంటే మనం ఏదైతే క్లాస్ డిక్లేర్ చేసామో ఆ క్లాస్ కూడా మనం అసైన్ చేయొచ్చు, పబ్లిక్, ప్రైవేట్. ఈ క్లాస్ ని ఎవరైనా యాక్సెస్ చేసుకుంటే, మనకి ఇప్పుడు ఇన్హెరిటెన్స్ చేసుకోవాలనుకోండి అమ్మా. ఇన్హెరిటెన్స్ చేయాలంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్లాస్ అనేది పబ్లిక్ అయి ఉండాలి. సో ప్రైవేట్ క్లాసెస్ ని మనం యాక్సెస్ చేసుకోలేము, ఎందుకంటే క్లాస్ ముందే మనం డిక్లేర్ చేస్తాం, ప్రైవేట్ క్లాస్ నేమ్ అని సింటాక్స్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఆ సింటాక్స్ ఇచ్చాడు అనుకుంటున్నాం, ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ పబ్లిక్ క్లాస్ నేమ్ అనేది ఇచ్చాడు. కింద కూడా మనం ఏం చేస్తాం, జస్ట్ ఆ క్లాస్ నేమ్ అనేది చూసాం. చాలా పబ్లిక్ అని డిక్లేర్ చేసి దాంట్లో ఉన్న వేరియబుల్స్ మెథడ్స్ ఏదైతే చూడండి, ఇక్కడ ప్రైవేట్ అని డిక్లేర్ చేశారు. ఇలా ప్రైవేట్ అని ఎక్కడైతే డిక్లేర్ చేశారో వాటిని మనం నెక్స్ట్ క్లాసెస్ లో యూజ్ చేయలేము, అంటే పర్టికులర్ గా దాంట్లో మాత్రం ఉంటుంది. అంటే ఈ ప్రైవేట్ అని రాసిన ఈ క్లాస్ లో హైడ్ అయిపోయి ఉంటాయి. పబ్లిక్ ఏదైతే రాసాడో, సో క్లాస్ అనేది పబ్లిక్, క్లాస్ అంతా కూడా ప్రైవేట్ చేశారు అనుకోండి, ఈ క్లాస్ అనేది వేరే క్లాస్ లో మనం
యూజ్ చేయలేం, అంటే ఎక్స్టెండ్ చేసుకోలేం, ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ చేసినట్టు చేసుకోలేం. కానీ దీంట్లో ఏం చేశారు, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ లో ఓన్లీ వేరియబుల్స్, ఏదైతే వేరియబుల్స్ డిక్లేర్ చేశారో వాటిని మాత్రమే ప్రైవేట్ చేశారు. సో రిమైనింగ్ ఈ మెథడ్స్ అన్ని కూడా మనం ఏదైతే డిక్లేర్ చేస్తాం ఈ మెథడ్స్ అన్ని కూడా పబ్లిక్ కాబట్టి ఈ మెథడ్స్ మాత్రమే మనం నెక్స్ట్ క్లాస్ లో యూజ్ చేసుకోగలుగుతాం అనమాట. ఈ ప్రైవేట్ ఏదైతే డిక్లేర్ చేస్తారో ఇవన్నీ హైడ్ అయిపోయి ఉంటాయి. సో అదే చెప్తున్నాను. సో ఎన్కాప్సులేషన్ అంటే అలా హైడ్ చేసుకోవడం. సో వీటి గురించి మీకు ఒక వీడియో అనేది చూపిస్తానమ్మా, ఆల్రెడీ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఆ వీడియోలో కూడా మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఈ అన్నిటి మీద. ఈ ప్రోగ్రామ్ పరంగా మీకు ఇంకా టచ్ లేదు కాబట్టి దాంట్లో మీరు ఐడియా ఉండకపోవచ్చు. నేను కాన్సెప్ట్స్ ఆఫ్ వీడియోని మీకు చూపిస్తానమ్మా. కాన్సెప్ట్స్ మీరు తర్వాత ఫ్రీ అయినప్పుడు మీకు అర్థం కాబట్టి దీంట్లోనే చూసుకొచ్చాము, ప్రాబ్లం లేదు. ఆల్రెడీ మీకు లాస్ట్ టైం ఈ క్లాస్ అవుట్ చూపించాను మీకు. ఈ క్లాస్ లో మీకు ప్రతిదీ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందమ్మా. అది మళ్ళీ మాకు ఒకసారి చూపించేస్తున్నాను. క్లియర్ కనిపిస్తుందమ్మా మీ అందరికి? వీడియో కనిపిస్తుందమ్మా? కనిపిస్తుంది సార్. ఓకే కనిపిస్తుంది సార్. ఓకే. సో మనం ఏదైతే కాన్సెప్ట్స్ అనుకున్నామో ఆ కాన్సెప్ట్స్ అని ఒకసారి రాస్తారు. సో మన టోటల్ కాన్సెప్ట్స్ వచ్చేవి ఆబ్జెక్ట్, క్లాస్, అబ్స్ట్రాక్షన్, ఎన్కాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం. దీంట్లో మనకి ఇంకో 2 యాడ్ అయినాయమ్మా, డైనమిక్ బైండింగ్ అండ్ మెసేజ్ పాసింగ్. సో ఇవాళ క్లాస్ లో ఇది అయిపోద్ది అనుకుంటున్నాను, టైం తక్కువ అయిపోయింది, ఇంకా 10 minutes మాత్రమే ఉంది. సో ఆబ్జెక్ట్ అనేది ఆల్రెడీ డిక్లేర్ చేస్తాం, అది మీకు అర్థమైందమ్మా. ఆబ్జెక్ట్ అనేది రియల్ వర్డ్ ఎంట్రీ అని క్లియర్ గా అర్థమైంది కదా. ఇది ఫార్వర్డ్ చేసేస్తున్నాను. ఓకే సార్. నెక్స్ట్ క్లాస్ అనేది కూడా మీకు క్లియర్ గా అర్థమైంది కదా. క్లాస్ అనేది క్లాస్ అంటే ఇట్స్ ఎ బ్లూ ప్రింట్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనుకున్నాం. దానికి ఎగ్జాంపుల్ కూడా చూసాం. ఇక్కడ ఆల్రెడీ హ్యూమన్ అనేది తీసుకుంటే ఎగ్జాంపుల్ మీకు క్లియర్గా తెలుస్తుంది. ఆబ్జెక్ట్ సంబంధించి ఇవన్నీ వేరియబుల్స్, ఇవన్నీ మెథడ్స్ అన్నమాట మన ప్రోగ్రామ్ సంబంధించి. క్లాస్ అనే బ్లూ ప్రింట్ దట్ ఆబ్జెక్ట్ ఫాలోస్. క్లాస్ అనేది కూడా క్లియర్గా చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ తీసుకుంటే కనుక స్టూడెంట్ లో ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో నేమ్, రోల్ నెంబర్ అనేవి వేరియబుల్స్. అట్ ద సేమ్ టైం వాడు చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి మెథడ్స్. యాడ్లు ఎక్కువైపోతున్నాయి మనం. సో ఇక్కడ అబ్స్ట్రాక్షన్, ఆల్రెడీ అబ్స్ట్రాక్షన్ గురించి కూడా మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నానమ్మా. ఎందుకంటే మీకు క్లియర్ గా చెప్పాను, ఏదైతే ఎసెన్షియల్ పార్ట్స్ ఉన్నాయో అవి మాత్రం మనకి కంటికి కనిపిస్తాయి, రిమైనింగ్ పార్ట్స్ అనేవి కనిపించవు. దాన్ని మనం అబ్స్ట్రాక్షన్ అంటాం. అదేనమ్మా క్లియర్ గా కాన్సెప్ట్ అర్థమైంది కదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఆండ్రాయిడ్ అప్లికేషన్ తీసుకున్నాడు. సో ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ లో .apk అనేవి అన్ని ప్రోగ్రామ్స్, కానీ మనం ఇన్స్టాల్ చేసుకునే థింగ్స్ అన్ని కూడా .exe లో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వాట్సాప్ అన్న, ఫేస్బుక్ అన్న మనం ఏదైనా ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకుంటాం అంటే అవన్నీ exe ఫైల్స్. కానీ బ్యాక్ సైడ్ రాసే ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఎలా ఉంటాయంటే .apk అప్లికేషన్స్ అనే ఎక్స్టెన్షన్ మీద ఉంటుంది అనమాట. అవన్నీ మనకు అవసరం లేదు, ఓన్లీ ఎసెన్షియల్ పార్ట్ exe ఫైల్ కనిపిస్తే చాలు. సో అది అబ్స్ట్రాక్షన్. సో ఇక్కడ ఎన్కాప్సులేషన్ వద్దాం. సో ఎన్కాప్సులేషన్ అంటే అర్థం ఏంటంటే బైండింగ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్. ఎన్కాప్సులేషన్ అనేది ఏంటంటే బైండింగ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్, అంటే 2 వేరియబుల్స్ ని మెథడ్స్ ని బైండ్ చేయడాన్ని ఎన్కాప్సులేషన్ అంటాం. కాబట్టి ఇందాక మనం డిస్కస్ చేసిన టాపిక్ ఏంటంటే క్లాస్ ని ప్రైవేట్ గా డిక్లేర్ చేస్తే ఆ క్లాస్ ని ఎక్కడ యూజ్ చేయాలంటే అది ఇంకా బైండ్ అయిపోయి ఉంటుంది.
బైండింగ్ అంటే అర్థం ఏంటంటే ప్రైవేట్ అని డిక్లేర్ చేసామంటే దాన్ని ఎక్కడ యూజ్ చేయడం లేదమ్మా, దాన్ని లాక్ చేసామని అర్థం. సో దాంట్లో వేరియబుల్స్ ని మెథడ్స్ ని కూడా మనం ఇంక్లూడ్ చేసి ఒక సింగిల్ ఎంటిటీ కింద మనం రిప్రజెంట్ చేస్తే దాన్ని మనం ఎన్కాప్సులేషన్ అంటారు. ఇందాక నాకు తెలిసి మీకు క్లియర్ గా అర్థమై ఉండదు, దీన్ని మీకు చూస్తే ఒక ఎగ్జాంపుల్ మీకు ఎన్కాప్సులేషన్ మీద ఒక క్లారిటీ అనేది వస్తుందమ్మా. సో చూడండి, స్టూడెంట్ అనేది ఒక క్లాస్ అయితే కనుక దాంట్లో వేరియబుల్స్ ఏమున్నాయి, నేమ్, రోల్ నెంబర్, డేట్ ఆఫ్ జాయినింగ్, అవి వేరియబుల్స్. అండ్ కింద ఉన్న రీడ్, రైట్, ప్లే అనేది ఏంటంటే ఆ స్టూడెంట్ చేసే పనులు అనమాట. సో స్టూడెంట్ ని మనం రిప్రజెంట్ చేశారంటే రోల్ నెంబర్, నేమ్, డేట్ ఆఫ్ జాయినింగ్ తెలుసుకుంటే సరిపోతుంది, అవి వేరియబుల్స్. అలాగే వాడు ఏదైతే వర్క్ చేస్తున్నాడో దాన్ని మనం మెథడ్స్ కింద డిక్లేర్ చేస్తాం, ఫంక్షన్స్. సో ఈ నేమ్స్, ఈ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ని రెండింటిని కంబైన్డ్ గా ఒక క్లాస్ లో మెన్షన్ చేయడాన్ని ఎన్కాప్సులేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ సింటాక్స్, ఇప్పుడు మనకి బ్లూ ప్రింట్ కి వేరియేషన్, ఆబ్జెక్ట్ కూడా వేరియేషన్ తెలిసిపోతుంది ఇక్కడ మనకి క్లియర్ గా. బ్లూ ప్రింట్ కి క్లాస్ కి వేరియేషన్ ఎలా తెలుస్తుంది? సో నేమ్ క్లాస్ చూడండి, అక్కడ క్లాస్ తెలుస్తుంది, క్లాస్ లో ఏముంది, నేమ్ ఉంది, వేరియబుల్స్ ఉన్నాయి, మెథడ్స్ ఉన్నాయి. సో ఇది బ్లూ ప్రింట్, క్లాస్ యొక్క బ్లూ ప్రింట్ అనమాట. సింటాక్స్ అంటాం యాక్చువల్గా మనం చెప్పాలంటే. సి లాంగ్వేజ్ లో మనం నేర్చుకున్నట్టుగా ఈ ఫార్మేట్ ఎలా ఉండాలన్న సింటాక్స్. అదే స్టూడెంట్ పరంగా తీసుకుంటే చూడండి, ఆ నేమ్ ప్లేస్ లో ఏముంది, స్టూడెంట్. వేరియబుల్స్ ప్లేస్ లో ఉన్నాయి, ఆ వేరియబుల్స్ ఏదైతే స్టూడెంట్ సంబంధించిన వేరియబుల్స్ ఉన్నాయో అవి మెన్షన్ చేసాం. అలాగే మెథడ్స్, ఆ స్టూడెంట్స్ కి ఏదైతే రిలేటెడ్ గా ఉన్నాయో ఆ మెథడ్స్ రాసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ నేమ్ ప్లేస్ లో మన స్టూడెంట్ అని రాసాం, ఆ స్టూడెంట్ ప్లేస్ లో మనం కార్ కానీ లేదంటే డాగ్ కానీ తీసుకుంటే కనుక, సో మనం ఇందాక ఏదైతే ప్రాపర్టీస్ చూసామో మనకి కంటికి కనిపించే స్టేట్ ప్రాపర్టీస్ అని వేరియబుల్స్ వస్తాయి. అండ్ వాటి యొక్క బిహేవియర్స్, డాగ్ తీసుకుంటే కనుక డాగ్ యొక్క కంటికి కనిపించే థింగ్స్ అనేవి కూడా అన్ని వేరియబుల్స్ అవుతాయి. అండ్ దాని ఏదైతే ప్రవర్తన ఉందో, బిహేవియర్ ఏదైతే ఉందో అవన్నీ మెథడ్స్ లోకి వస్తాయి అన్నమాట. సో ఈ ఎన్కాప్సులేషన్ లో కూడా మనకి క్లియర్ గా ఆ క్లాస్ ఆబ్జెక్ట్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. బ్లూ ప్రింట్ ఆబ్జెక్ట్, బ్లూ ప్రింట్ ఆబ్జెక్ట్ చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఎన్కాప్సులేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ వేరియబుల్స్, మెథడ్స్ ని కలిపేసి, చూడండి అక్కడ మన పైన క్లియర్ గా రాసే డెఫినిషన్ అనేది బైండింగ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ అండర్ ఏ సింగిల్ ఎంటిటీ. బైండింగ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ అండర్ సింగిల్ ఎంటిటీని మనం ఏం పిలుస్తాం అంటే ఎన్కాప్సులేషన్ అని పిలుస్తాం. ఓకేమా, క్లియర్ గా అర్థమైంది కదా ఎన్కాప్సులేషన్ అనేది? అర్థమైందమ్మా? అర్థమైందమ్మా? ఎన్కాప్సులేషన్ క్లియర్ గా అర్థమైంది కదా? ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్ అసలు స్ట్రక్చర్ తెలియదు కాబట్టి మీ ప్రోగ్రామింగ్ పరంగా చెప్తే పెద్దగా అర్థం కాదు. ఫస్ట్ కాన్సెప్ట్ అర్థమైంది అనుకోండి, తర్వాత మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు క్లియర్ గా తెలుస్తుంది. ఇక్కడ ఇన్హెరిటెన్స్ అనేది కూడా చెప్పాను, పేరెంట్స్, చైల్డ్స్, సూపర్ క్లాస్, సబ్ క్లాస్. ఇది కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి ఇక్కడ మనం క్లియర్ గా ఇచ్చాడు, సూపర్ క్లాస్, సబ్ క్లాస్, పేరెంట్ క్లాస్, చైల్డ్ క్లాస్, బేస్ క్లాస్, డెరైవ్డ్ క్లాస్, అలా మనం ఏ నేమ్ తో అయినా పిలవచ్చు. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పైన ఉన్న క్లాస్ ప్రాపర్టీస్ ని కింద క్లాస్ లో యూజ్ చేసుకోవడాన్ని ఇన్హెరిటెన్స్ అంటారు. అందుకే చూడండి పైన డెఫినేషన్ లో కూడా క్లియర్ గా ఇచ్చాడు మనకి, అక్వైరింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ వన్ క్లాస్ టు అనదర్ క్లాస్. సరే, అక్వైరింగ్ ద ప్రాపర్టీస్ అంటే దాని యొక్క ప్రాపర్టీస్ అనేవి అక్వైర్ చేసుకుంటుంది. ఇది ఇంకొక క్లాస్, ఒక క్లాస్ లో ఉన్న ప్రాపర్టీస్ ని ఇంకొక క్లాస్ లో అక్వైర్ చేసుకోవడాన్ని ఇన్హెరిటెన్స్ అంటారు అనమాట. చాలా సింపుల్ గా చెప్తున్నాడు, ఇది చాలా ఈజీగా ఉంది, అర్థం చేసుకోవడం కూడా చాలా కన్వీనియంట్ గా ఉంది. సో దీంట్లో మనకి 3 టైప్స్ ఉంటాయని చెప్పుకున్నాం, సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. సో ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైందమ్మా? అర్థమైంది కదమ్మా? సో ఇప్పుడు ఫైనల్ గా పోలీమార్ఫిజం దగ్గరికి వద్దాం. మళ్ళీ యాడ్ ఓకే ఓకే సార్. సో పోలీమార్ఫిజం అంటే ఏంటి చెప్పానంటే, ఒక పద్ధతిని 2-3 రకాలుగా చేయడం, ఒక పనిని 2-3 రకాలుగా చేయడాన్ని పోలీమార్ఫిజం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఒక వర్క్ ని ఒక రకంగా చేస్తారు. విధంగా మనం బుక్ లో పెన్తో రాసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బుక్ ను పెన్తో జనరల్ గా అందరూ ఎక్కువ రైట్ హ్యాండ్ యూజ్ చేసి రాస్తారు. సో ఎవడన్నా ఇంకొకటి వచ్చి లెఫ్ట్ హ్యాండ్ తో రాశాడు అనుకోండి, సో ఆ చేసే ఆ రైటింగ్ అనే పనిని ఇంకొక విధంగా కూడా చేయగలగాన్ని పోలీమార్ఫిజం అన్నమాట. అర్థమైందమ్మా క్లియర్ గా? సో పైన కూడా క్లియర్ గా చెప్తున్నా చూడమ్మా, ఇక డెఫినేషన్ చూపిస్తున్నాను. పెర్ఫార్మింగ్ సేమ్ టాస్క్ ఇన్ డిఫరెంట్ వేస్. ఒక పనిని మనం వివిధ రకాలుగా చేయడాన్ని పోలీమార్ఫిజం అంటారు. ఓకేమా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ ఒకసారి బైక్ గురించి చెప్పాను. సో నేను బైక్ డ్రైవ్ చేయాలంటే
2 టైర్ల మీద మాత్రమే రన్ చేయగలను, సింగిల్ టైర్ మీద రన్ చేయాలన్నమాట. కానీ అలా కాకుండా ఒక స్పోర్ట్స్ మ్యాన్ తీసుకొచ్చాం అనుకో మనం, స్పోర్ట్స్ మ్యాన్ అనేది ఫ్రంట్ టైర్ మీద రన్ చేయగలుగుతాడు, బ్యాక్ టైర్ మీద రన్ చేయగలుగుతాడు. క్లియర్ గా. సో ఒక పనిని 2-3 రకాలుగా చేయడాన్నే పోలీమార్ఫిజం అంటారు అనమాట. ఇక్కడ యాక్చువల్ గా యాడ్ అనే ఫంక్షన్ తీసుకున్నాడు. సో యాడ్ అనే ఫంక్షన్ లో ఆర్గ్యుమెంట్స్ అనేవి ఏమీ లేవు. సో సెకండ్ హ్యాండ్ యాడ్ అనే ఫంక్షన్ ఏంటి, సమ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉన్నాయి. సో వితౌట్ ఆర్గ్యుమెంట్స్, విత్ ఆర్గ్యుమెంట్స్, కానీ అక్కడ జరిగే పని ఏంటి, యాడ్ చేయడం. కామన్ కాన్సెప్ట్ అనేది మాత్రం యాడ్ చేసే పని ఉంది, కానీ దాంట్లో పెర్ఫామ్ చేసే విధానంలో ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, ఆర్గ్యుమెంట్స్ లేవన్నమాట. ఈ కాన్సెప్ట్ ని పోలీమార్ఫిజం అంటారు. సో ఇంక మనకి టైం అయిపోతుందమ్మా, ఆటోమేటిక్ గా ఇది కట్ అవుతుంది. లెస్ దాన్ 1 minute మాత్రం ఉంది. సో ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ డైనమిక్ బైండింగ్, మెసేజ్ పాసింగ్ అనేది కూడా మీకు రేపు మళ్ళీ ఒకసారి చెప్తాను, రేపు క్లాస్ లో మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఇవాళ క్లాస్ సరిపోలేదు. ఓకే సార్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి కూడా డ్రా చేస్తున్నాడు, ఈలోగా టైం అవ్వకపోతే కనుక చూడండి. సో డ్రా పాలిగన్ అంటే డ్రా